పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 96వ సంకీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైయుండుడి అను మాట పాత నిబంధనలో అనేక మార్లు చెప్పబడింది. అపోస్తలుడైన పేతురు ఈ మాటను తన పత్రికలో ప్రస్తావించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఈ మాటకు ప్రత్యేకంగా విశిష్టంగా వేరుగా ఉండాలని అర్థం. తండ్రి అయిన దేవుడు, కుమారుడగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి కలిసి పనిచేస్తున్నారు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు అనడానికి యేసు శిలువ నిదర్శనంగా ఉంది. మనలను పరిశుద్ధులుగా చేసి దేవుని యొద్దకు తేవడానికి యేసు మన పాపముల నిమిత్తం శిలువపై మరణించాడు. ప్రియులారా, మనము పరిశుద్ధులముగా ఎదగడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని యేసు తన తండ్రికి ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. దేవుని బిడ్డలారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. కపటముతో కూడిన పరిశుద్ధత అలా ఉండదు. పరిసయ్యులు కృత్రిమమైన భక్తిని కప్పుకున్న కపటపు పరిశుద్ధత కలిగి ఉండేవారు. యేసు నిజమైన పరిశుద్ధత కలిగి ప్రజలను ఆకట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, పరిసయ్యులు వారిని తరిమేశారు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఓర్పు, నెమ్మది వంటి ఆత్మఫలాలు జీవితాన్ని సౌందర్యంగా మారుస్తాయి. దేవుని బిడ్డలారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. ఈ సౌందర్యం ఆరాధన వలన కలుగుతుంది. మీరు దేనిని ఆరాధిస్తారో దాని వలె మారిపోతారని మీకు తెలుసా? మీ దేవుడు స్వార్థపరుడైతే మీరు కూడా స్వార్థపరులవుతారు. మీ దేవుడు వికారంగా ఉంటే మీరు కూడా వికారంగా ఉంటారు. ధనాన్ని ఆరాధించే వ్యక్తి కఠినుడవుతాడు. భోగాలను ఆరాధించే వ్యక్తి మృదు స్వభావి అవుతాడు. కానీ జీవము గల సత్యదేవుని ఆరాధించేవాడు సుందరుడవుతాడు. అంతకంతకు క్రీస్తును పోలిన వాడవుతాడు. కనుక మనము క్రీస్తును పోలి మనము నడవాలి అనంటే మనము పరిశుద్ధులముగా చేయబడాలి. ఆయన రక్తము ద్వారా కడగబడి నిజమైన పరిశుద్ధతను కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించారు. నాయన, సుఖనిద్రను దయచేసి మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నేటి దినమున ప్రభువా, ఎంతోమంది తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. తండ్రి, ఎగ్జామ్స్లో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని తండ్రి మీరే కృప చూపించమని ప్రతిదినము ఈ ప్రాతకాలపు
తండ్రి ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.